హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం ఈజీగా టేస్టీగా మిల్ మేకర్తో పకోడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు మిల్ మేకర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా వేడి వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి 10 నిమిషాల తర్వాత వాటర్ అన్ని తీసేసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కసూరి మేతి వేసుకోవాలి. అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు అండ్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మసాలాలన్నీ కూడా మిల్ మేకర్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనం ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ మనం ఆయిల్లోకి వేసుకున్న తర్వాత కదిలించకుండా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత నిదానంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగతా మిల్ మేకర్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని ఈ మిల్ మేకర్ పకోడాలోకి యాడ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిల్ మేకర్ పకోడా మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.